హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మురుమురాలతోటి బేల్పూరి చేసుకుందాం. సో దీనికి కావాల్సింది క్యారెట్, కీరా, టమాటో, ఆనియన్స్, కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ మసాలాలు వచ్చేసి చాట్ మసాలా, కారం, ఉప్పు అండ్ స్వీట్నెస్ కోసము తేనె వాడుతున్నాను. మీఠీ చట్నీ వాడట్లేదు. సో ఇదే ట్విస్ట్ అండి దీంట్లో తేనె వాడడం. సో మనకి బలంగా ఉంటుంది అండ్ మీఠీ చట్నీకి పులుపుదనం రావాలి అని అనుకుంటే కొంచెం నిమ్మకాయ పైకించి పిండుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఒక గిన్నెలో ఆనియన్స్ అండ్ ఉల్లిగడ్డలు, టమాటో, కీరా, ఇంకా చాట్ మసాలా, కారం, ఉప్పు అండ్ నా దగ్గర కార్న్స్ ఉన్నాయి. వేయించినవి కార్న్స్ అంటే నేను ఇంట్లోనే వేయించుకున్నాను కాబట్టి ఇంట్లో వేయించుకున్న కార్న్స్ అంటే మొక్కజొన్నది అది మిక్చర్ లెక్క లైక్ సేవ్ లెక్క యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఎనీ చూడవా మీ ఇంట్లో ఏది ఉన్నా అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది వేసుకొని క్రష్ చేసేసుకోవాలి. క్రష్ చేసుకొని వేసేసుకొని మురుమురాలు యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని బాగా కలపాలి. మురుమురాలకి మొత్తము మసాలా అంతా పట్టుకోవాలన్నమాట. సో మొత్తం పట్టుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు తేనె యాడ్ చేసుకోవాలి. లైక్ 2 స్పూన్స్ మీ స్వీట్నెస్ కోసం తేనె యాడ్ చేసుకోవాలన్నమాట. నేను డాబర్ హనీ వాడానండి. సో తేనె యాడ్ చేసుకున్నాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేశాను బట్ అది వీడియోలో రాలేదు. సో మీరు లెమన్ ఒక సగం చెక్కనైనా పర్వాలేదు. మీకు పులుపుదనం మీకు ఎలా టేస్ట్ ఇష్టం ఉంటే అట్లా హాఫ్ లెమన్ అయితే నేను పిండి మంచిగా కలిపేసాను అనమాట. కలిపిన తర్వాత ఇప్పుడు ప్లేటింగ్. సో ప్లేట్లో మొత్తం వేసుకొని మనకు ఎవరెవరికి సర్వ్ చేయాలో మొత్తం ప్లేట్లో సర్వ్ చేసి దాని మీద నుంచి పైనుంచి గార్నిష్ లైక్ క్యారెట్, కీరా, టమాటో ఇవన్నీ అండ్ క్రష్డ్ కార్న్స్ అంటే మనం సేవ్ వేస్తారు కదా బయట. సో అట్లా కాకుండా నేను ఇంట్లో వాటితోటే అంత మోస్ట్లీ ప్రిపేర్ చేసేసాను. సో ఇది వేసిన తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం చల్లేసేయండి. మీకు పైనుంచి కావాలంటే మళ్ళీ కొంచెం నిమ్మకాయ అట్లా తేనె అండ్ నిమ్మకాయ అట్లా పిండేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇది అన్నమాట బేల్పూరి.